తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ వింటర్ సెషన్ నిర్వహించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ముక్కోటి ఏకాదశి, న్యూ ఇయర్ సందర్భంగా 3 రోజుల విరామం ఇవ్వనున్నారు. జనవరి 2 నుంచి గోదావరి, కృష్ణా జిల్లాలే అజెండాగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ, ఏపీ నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలకు బయట పెట్టనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. నిన్న సాయంత్రం మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సమాచారం. దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు ఈసారి శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 29 సమావేశాలు ప్రారంభించి అలాగే 30, 31, 1వ తేదీన 3 రోజుల పాటు విరామం ఇచ్చి మళ్ళీ జనవరి 2 నుంచి ఈ సమావేశాలు ప్రారంభించాలనుకుంటున్నారు. ఎజెండాకు సంబంధించి ఇప్పటికే మంత్రులతో సీఎం కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా అలాగే గోదావరి నదులకు సంబంధించిన నీటి వాటాల కేటాయింపు, తెలంగాణ ఎంత వాడుతుంది, ఇందులో ఏపీ ఎంత వాడుతుంది, ముఖ్యంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నీటి వాటాల కేటాయింపు ఏ మేరకు ఉంది, ఎంత మేరకు తెలంగాణ దాన్ని వాడుకుంది, ఏపీకి ఏ మేరకు కేటాయించారనే దానిపైన కూడా విస్తృతంగా ఈసారి శీతాకాల సమావేశాల్లో చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. కృష్ణా నదిలో నీటి వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి వల్లే తెలంగాణ నష్టపోతున్నట్టు కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన నీటి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయానికి కట్టుబడి ఉందనే విషయాన్ని సభా సాక్షిగా ప్రతిపక్షాలు ముఖ్యంగా అధికార పక్షం మధ్యలో ఈ చర్చ జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు మరికొన్ని ఆర్డినెన్స్లు కూడా ఉన్నాయి. వాటన్నింటి కూడా సభలో ప్రవేశపెట్టి బిల్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు సభ పెట్టే అవకాశం ఉంది. అవసరమైతే ఇంకేమైనా సబ్జెక్టులు కనుక పొడిగించాలనుకుంటే దానిపైన కూడా మరికొన్ని రోజులు పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోజనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో అది సాధ్యపడలేదు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మిగతా విషయంలో మూసీకి సంబంధించిన అభివృద్ధిలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా మరొకసారి చర్చ చేపట్టేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.